వెల్కమ్ టు BCN శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇక్కడ దొరికినంత మంచి ప్రైస్లో మంచి క్వాలిటీలో మార్కెట్లో ఇంకెక్కడ లభించవు. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. సో ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ కల వారికి శారీస్ అందుబాటులో ఉన్నాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు భీమవరంలోనే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కొత్త స్టోర్ ఓపెన్ అయింది. దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి. ఈ రోజైతే మనం భీమవరం కొవ్వాడలో ఉంటున్న సుశీల గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ వరమహాలక్ష్మి పూజలో మనం కూడా పాల్గొందాం పదండి. సో ఇప్పుడైతే మనం సుశీల గారి ఇంటి ముందు ఉన్నాం, లోపలికి వెళ్దాం పదండి. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే సుశీల గారు. నమస్తే మేడం, చెప్పండి మేడం. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నామండి. ఇవాళ అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ఇంటికి వచ్చినందుకు నేను లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. నేను ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాను కానీ నేను కూడా పార్టిసిపేట్ చేయాలి కానీ ఎలాగా తెలీదు. 2 years బ్యాక్ ఎప్పుడు ఫెస్టివల్ పొంగల్కి ఒక నెంబర్ నోట్ చేసుకున్నాను నేను. లక్కీగా అది మొన్న ఒకసారి చేద్దాంలే కలిస్తే, లక్కీగా వస్తే వస్తారు లేత లేదని కాల్ చేస్తే ఒకసారి లిఫ్ట్ చేశారు. నా నెంబర్ ఎవరు ఇచ్చారమ్మా అని అడిగారు. ఎవరో ఇవ్వలేదు సార్, నేనే ఛానల్లో చూసుకుని ఫోన్ చేశాను సార్, మీకు వీలైతే నాకు కాల్ చేయండి సార్ ప్లీజ్ అంటే, ఓకే తప్పకుండానమ్మా మీరు సెలెక్ట్ అయితే కాల్ చేస్తానన్నారు. అంటే మనకి ఈస్ట్ వెస్ట్ అన్ని జిల్లాల నుంచి కాల్స్ వస్తుంటాయి, రాయలసీమ కడప నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. అవైలబిలిటీ చెక్ చేసుకుని వస్తూ ఉంటాము. లక్కీగా మీరు ఈ రోజు నేను అనుకోలేదు, మా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. దట్టు 30 ఎపిసోడ్స్ ఉన్నాయి మనకి. ఎస్ మేడం, మనకి 300 కాల్స్ వస్తే 30 ఎపిసోడ్స్ కి సెలెక్ట్ చేయడం కష్టం కదా. ఎస్ మేడం, ప్రయారిటీ చూసుకుని చేస్తారన్నమాట. ఎస్ మేడం, ఈ రోజు అయితే మీ ఇంటికి వచ్చేసాం. మా ఇంటికి వచ్చేసారు. మీ ఎక్సైట్మెంట్ మీ హ్యాపీనెస్ మీ ఫేస్ లోనే తెలుస్తుంది. ఇంకా మాటలే చెప్పలేను, మీరు ఎగిరి గొంతేమన్నా గొంతేస్తారు. చాలా హ్యాపీగా ఉంది. కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మా పెళ్లి దగ్గర బంధువులు కూడా వచ్చేసారు, మాకు తెలియని బంధువులు కూడా హ్యాపీగా, వాళ్ళు వచ్చినందుకు కూడా హ్యాపీగా ఉంది మాకు ఈ రోజు. సూపర్ అండి, సూపర్ సూపర్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన మెకానిక్ అని, బైక్లు రిపేర్ చేస్తా ఉంటారు. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? నేను టీచింగ్ చేస్తానండి. టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారా? ఎస్ మేడం. సూపర్ అండి. మీకు అయితే ఖాళీ ఉండదు అసలు? అసలు ఎక్కడ ఖాళీ మేడం, పొద్దుట 8కి స్టార్ట్ అయిపోతాం, మళ్ళీ ఈవినింగ్ 6:30కి ఎండ్ అవుతాము. ఎంతమంది పిల్లలండి మీకు? 2 బాబులండి. 2 బాబులే. వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద బాబు 10th పాస్ అయ్యాడు మేడం, బీటెక్ జాయిన్ అయ్యాడు, డిప్లొమా. చిన్న బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. ఓకే ఓకే. అలా చేస్తూ ఉంటారా? బాగా మేడం. అంటే క్లాస్ లో 100 మెంబర్స్ ని కంట్రోల్ చేస్తాం కానీ ఇంటి దగ్గర 2 చిల్డ్రన్స్ కంట్రోల్ చేయలేము. కంట్రోల్ చేయలేము, ఎందుకంటే క్లాస్ లో టీచర్ మాట వింటారు కానీ అమ్మ మాట వినరు కదా. వినరు మేడం, ఎవరి పిల్లలు వాళ్ళ మాట మమ్మీ వింటారు. అక్కడ ఒక స్టిక్ కట్టుకోవాలి, 40 మంది అయినా కంట్రోల్ అయిపోతారు. అంటే ఇది వరకు కొట్టేవాళ్ళు, ఇప్పుడైతే కొడితే పనిష్మెంట్ మేడం, ఎదురు మమ్మల్ని కొడతారు మేడం. కొట్టాలంటే భయం వేస్తుందా మీకు? బాగానండి, ఇంకెంతసేపు వాయిస్ తోటి బెదిరించడమే మేడం. అంతే అంతే. నో యూజ్ స్టిక్ మేడం. అవునా, సూపర్ అండి. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి, మా నైబర్స్. ఓకే, నమస్తే. మా రిలేటివ్స్ అండి. నమస్తే అండి. ఒకసారి పరిచయం చేసుకుందామా? చేసుకోండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? పద్మ. పద్మ గారు, మీరేం చేస్తూ ఉంటారు? టైలరింగ్. టైలరింగ్ చేస్తూ ఉంటారా? మీ బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకుంటూ ఉంటారా? అవును. ఓకే, అందరే స్టిచ్ చేస్తారా? చేస్తాను. సూపర్ అండి. అయితే మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారండి, డిగ్రీ ఒకళ్ళు ఇంజనీరింగ్. ఓకే, మీకు ఇంకా వాళ్ళు స్కూల్కి, ఆఫీస్కి, కాలేజ్కి వెళ్ళిపోతే మీకు ఇంకా టైలరింగ్తో సరిపోతుంది. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? అసలు అయితే ఖాళీ ఉండదు, పిల్లలతోనూ టైలరింగ్తోనూ సరిపోతుంది. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడైనా ఖాళీ దొరికితే?
పక్కనే మా తమ్ముడు గారి ఇల్లు ఉందండి, అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి బాతకని వేస్తూ ఉంటారా? ఉన్నారండి మా మేనల్లుడు మేనగోళ్ళు, వాళ్ళతో సరిపోతుందండి. అవునా? పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? చేస్తాను. ఇలా మీరు గ్యాదర్ అవుతూ ఉంటారా ఫ్రెండ్స్ మీ ఇద్దరు? అవునండి. ఓకే ఓకే. ప్రతి పూజకి చేస్తాను. బాగా చేస్తూ ఉంటారా? వంటలు బాగా చేస్తూ ఉంటారా? మీ అమ్మాయిలు నేర్పారా వంటలు? చేస్తారండి. చేస్తున్నారండి, ఇంటి దగ్గర వాళ్ళే. వాళ్ళే చేస్తున్నారా? సూపర్. మా ఫ్రెండ్ అన్ని అవునా? ఓకే. మీ పిల్లల్ని వంట చేయమని చెప్పి మీరు ఇక్కడికి వచ్చేసారు. ఆదివారం కదండి. అదే 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 సెలవండి. వాళ్ళని కూడా తీసుకొచ్చేయాల్సింది. ముందు తెలియదండి, నేను పెళ్లికి వెళ్తా ఇలా వచ్చేసాను. అవునా? ఓకే అండి, సూపర్ అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? పుట్టి కుమారి అండి. కుట్టు కుమారి. పుట్టి కుమారి. పుట్టి కుమారి. పుట్టి అంటే ఇంటి పేరా? ఓకే, పుట్టి కుమారి. ఓకే ఓకే. కుమారి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంట్లోనే ఉంటాను. హౌస్ వైఫేనా? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్ళి అయ్యండి 10 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు? పాప బాబు అండి. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపకు పెళ్ళి అయిపోయిందండి. ఓకే, మనవల్ల మనవరాళ్ళ ఇంకా లేరా? ఓకే. బాబు? బాబు డిగ్రీ చదువుతున్నారు. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంట్లోనే ఉంటామండి. ఇంట్లోనే ఉంటారు, ఖాళీగా ఉంటారు? ఖాళీగానే ఉంటారు. అయ్యో, పనులు చేసుకుంటూ ఉంటారు, అంతేనా? అంతేనండి. ఎప్పుడెప్పుడు మీ పిల్లలు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటారా? మిస్ అవుతున్నారా మీ అమ్మాయిని? మిస్ అవుతారండి. హైదరాబాదా? ఎంత అంటే హైదరాబాద్ నైట్ ఎక్కితే పొద్దున్న దిగిపోవచ్చు. ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా? మాట్లాడుకుంటాం. ఇంకా 24 గంటల ఫోన్లే. ఓకే. ఇంకా పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? శుక్రవారాలు. మీ అమ్మాయి మీరు వంటలు ఎక్కువ చేస్తూ ఉంటారా? బాగానే చేస్తారండి మా వంట గట్ట. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి నేర్పేశారా? అబ్బాయి చేయడండి. చేయడు. చేస్తే తింటారా? అమ్మాయి చేస్తుండే. అమ్మాయి బాగా చేద్దండి. ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ. మీ పేరేంటి? మీరేం? నా పేరు విజయలక్ష్మి అండి. నేను కూడా టీచింగ్ ప్రొఫెషన్ అండి. శ్రీ చైతన్య స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే. ఏ క్లాసులకి చెప్తారండి? ప్రైమరీ సార్, 1 to 5th. తెలుగు డిపార్ట్మెంట్ అండి. తెలుగు డిపార్ట్మెంట్. ఓకే ఓకే. అయితే తెలుగులో మాట్లాడదామా ఇప్పుడు? తెలుగులోనే మాట్లాడండి. తెలుగులోనే మాట్లాడతాం ఇప్పుడు. చెప్పండి, అంటే పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు? అంటే చిన్న పిల్లలు కదా, ప్రైమరీ అంటే 1 to 5th అంటే చాలా కష్టం వాళ్ళని మేనేజ్ చేయడం. టిప్స్ చెప్పండి, పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలో. అంటే మనం ఒక మదర్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళని కంట్రోల్ చేయాలి మేడం. వాళ్ళు వస్తూ ఉంటారు, మనం విసుకోకుండా వాళ్ళని కంట్రోల్ చేసి దగ్గర తీసుకుని ఒక పాట పాడడము, ఒక ఆటలాడడము, అలా మనం కంట్రోల్ చేసుకోవాలి. చిన్నపిల్లలు ఇంకా 5th నుంచి అంటారా, వాళ్ళు కొంచెం భయపెట్టాలండి. ఇప్పుడు మీరు అన్నట్టు కొట్టడానికి ఏమీ రూల్స్ లేవు కదా మేడం. ఓన్లీ వాయిస్ తోనో లేకపోతే పాటలతోనో ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే, సూపర్ అండి. అయితే ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి మీకు? 10 years అండి. 10 years నుంచి చేస్తున్నారు, అందుకనే ఇంత ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు. సూపర్ అండి. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం అంటే ఉండదు మేడం. ఎంతమంది పిల్లలు మీకు? 2 అండి. పాప బాబు? 2 బాబులేనండి. ఓకే, వాళ్ళు చదువుతున్నారండి. ఓకే. బీసీఎన్ చూస్తూ ఉంటారా? బీసీఎన్ చూస్తూ ఉంటాను మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఖాళీ టైం అంటే ఇంకే ఇంకా అంతే, టీవీ చూడడం. సరే అండి, ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? సుభాషిణి. సుభాషిణి గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళందరూ అయితే టీచర్లు అవి ప్రొఫెషన్ లో ఉన్నారు. ఇంకా నాయి టైలరింగ్ కుట్టుకుంటానండి. ఓకే, మరి హౌస్ వైఫ్ అంటారేంటి? టైలరింగ్ చేస్తారండి? మీవే కుట్టుకుంటారా? బయట వాళ్ళే కుట్టరు? లేదండి. ఇంకా ఓకే ఓకే. ఏదన్నా ఉంటే ఖాళీగా. ఎక్కడ నేర్చుకున్నారు టైలరింగ్? నేను యూట్యూబ్ లో నేర్చుకున్నారా? సూపర్ అండి, మంచి పని. ఓకే, యూట్యూబ్ లో చూసి నేర్చేసుకుని కుట్టేస్తున్నారా? చూసి మీ బ్లౌజ్ మీరే కుట్టుకున్నారా? ఓకే, సూపర్. ఇంకా మీకు ఎంతమంది పిల్లలు? 2 అండి. 2. వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారండి. ఓకే, క్లాస్ 9th అండి బాబు, పాప 7th అండి. అచ్చా, అల్లరి చేస్తూ ఉంటారా? చేస్తారండి బాగా. ఇలాగ మీట్ అవుతూ ఉంటారా మీరు? అవునండి, అవుతామండి అందరం. ట్రిప్స్ వెళ్తూ ఉంటారా? వెళ్తామండి, బాగా వెళ్తాం. అవునా? రీసెంట్ ట్రిప్ ఏంటండి? మొన్న విజయవాడ పట్టుకెళ్ళామని, కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాం. ఓహో, ఆషాఢ మాసం సారా? అప్పుడు వెళ్ళామండి. ఓకే ఓకే, సూపర్. అందరూ కలిసి వెళ్ళారా? అందరం కలిసి వెళ్ళామండి. ఓకే అండి. అందరం బస్కి వెళ్ళామండి. ఇంకా సరదాగా. ఓకే ఓకే, ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా ట్రిప్ వేసారా? విత్ ఫ్యామిలీస్?
ఫ్యామిలీస్ కాదండి, అందరూ అందరూ ఆడవాళ్ళతోను. ఓకే అండి, సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? మౌనిక. ఎందుకంటే సిగ్గుపడుతున్నారు మీరు? ఫస్ట్ టైం మైక్ పట్టుకోవడం అండి. అందరూ అంతేనండి. నాకైతే అలవాటు అయిపోయింది, వాగుతూ ఉంటా అంటే అవునండి అంటే కొంచెం మైక్ అదే. చెప్పండి, మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండ్ మ్యారేజ్ బిఫోర్ అయితే 2 years టీచింగ్కి వెళ్ళాను. ఓకే ఓకే. ఇంక చిన్న బాబు ఉన్నాడని ఇంక ఇంట్లోనే. మాది హైదరాబాద్. అచ్చా, భీమవరం చేసుకున్నారా సంబంధం? మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ, మేము ఉండేది మా ఆయన జాబ్ చేసేది హైదరాబాద్ లో. ఓకే ఓకే. మీరు ఇక్కడే ఉంటారా? హైదరాబాద్ లో ఉంటామండి, జాబ్ మా ఆయన అక్కడే కదా, మా హస్బెండ్. అంటే ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారా? ఇక్కడ మ్యారేజ్ ఉందని వచ్చారా? లక్కీగా మా ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఈ మార్నింగ్ దిగాం మేము. అవునా, సూపర్ అండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 అండి, పాప బాబు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాప ఏమో 4th క్లాస్, బాబు ఏమో 1st క్లాస్. ఓకే. ఇంకే స్కూల్స్కి వెళ్ళిపోతే ఇంకా ఖాళీ టైం ఉంటుంది కదా? ఇంకా చిన్న పిల్లలని సరిపోతుంది. ప్రెసెంట్ అయితే ఏం లేదు, కంప్యూటర్ క్లాస్కి వెళ్దాం అనుకుంటున్నా. అచ్చా, మీరు కంప్యూటర్ నేర్చుకుని? బీకామ్ చేశాను, టాలీ ఏమో నేర్చుకుందామని. ఓకే ఓకే ఓకే. అంటే చదువుని వేస్ట్ చేయకూడదు కదా, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే, అప్డేట్ అవుతూ ఉంటే బాగుంటుంది. ఓకే. బీసీఎన్ చూస్తూ ఉంటారా మీరు? చూస్తామండి, చాలా బాగుంది. మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంటుంది. అడిగి చెప్పించుకున్నట్టుంది. థ్యాంక్ యూ అండి. పూజ స్టార్ట్ చేసేద్దామా? ఎస్ మేడం. ఓకే. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, అమృత వీక్షణ ప్రసరించితివా, అమృత వీక్షణ ప్రసరించితివా, పొంగి పొరలుగా కలల కలిమిగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.
వలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు మా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్ భీమవరం, కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సుశీల గారు, మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి బీసీఐని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఐ హ్యాపీగా ఉంది. మీరు ఫస్ట్ నుంచి హ్యాపీగా ఉంది అని చెప్తున్నారు. మీ ఫేస్లో కూడా హ్యాపీనెస్ కనపడుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. థ్యాంక్ యూ. మీకు బీసీఐ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర. థ్యాంక్ యూ. ఎలా ఉందండి? చాలా బాగుందా? నచ్చింది. ఓకే, ఈ చీరతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ. మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ కల వారికి శారీస్ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు భీమవరమే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కొత్త స్టోర్ ఓపెన్ అయింది. దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి. సో ఇదండి ఈనాటి శ్రావణ లక్ష్మి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.